వాలంటీర్ల వ్యవస్థను ఆపేసినటువంటి వాళ్ళు ఇప్పుడు సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా ఆపేస్తున్నారు. చేయూత కావచ్చు, ఫీజు రీఎంబర్స్మెంట్ అదే విద్యా దీవెన కావచ్చు, అట్లాగే ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు, ఆసరా కావచ్చు, వీటన్నిటి ఆపేపిస్తున్నారు ఎన్నికల సంఘం ద్వారా. మళ్ళీ అధికారాన్ని ఇవ్వండి, అధికారంలోకి రాగానే అవన్నీ తీరుస్తానంటూ ఏదైతే వీళ్ళు జగన్కి అవన్నీ ఆపేసి జగన్ దగ్గర ఆ సంక్షేమ పథకాలన్నీ ఆగిపోయినాయి చూసారా అని చెప్పేటటువంటి ప్రయత్నం ఇటు పక్కన చేస్తుంటే, లేదు సంక్షేమ పథకాలు నేను వస్తే మాత్రం ఇస్తారు, వీళ్ళు వస్తే ఏమీ ఇవ్వరు అని చెప్పేటటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి ఒక బయట ఆయన ఏం మాట్లాడారు, ఈ మీరు బటన్ నొక్కనివ్వకుండా కోర్టులకు వెళ్ళి ఆపగలిగారు కానీ నా విజయాన్ని మాత్రం ఎవరు ఆపలేరంటూ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఒకసారి విందాం. చూస్తా ఉన్నారు, వీళ్ళు చేస్తా ఉన్న ఏ స్థాయిలో కుట్రలు ఉన్నాయో మీరే గమనిస్తా ఉన్నారు. మామూలుగా ఒక ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకుంటారు. ఆ ప్రభుత్వం 60 నెలల పాటు 5 సంవత్సరాల పాటు పరిపాలన చేస్తుంది. దానికోసం ప్రజలు ప్రజాస్వామ్యంలో ఓటు వేస్తారు. అలాంటి ప్రభుత్వాన్ని దెబ్బతీయడం కోసం, అలాంటి ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టడం కోసం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఈయన ఢిల్లీతో కలిసి ఏ స్థాయిలో కుట్రలు పన్నుతా ఉన్నారో మీరే చూడండి. అవ్వాతాతలకు ఇంటికే వచ్చే పెన్షన్ దగ్గరుండి వీళ్ళే రాకుండా చేశారు. నేను అడుగుతా ఉన్నా, అవ్వాతాతలకు ఇన్ని సంవత్సరాలుగా మీ జగన్ అవ్వాతాతలకు ఇంటికి నేరుగా పెన్షన్ పంపిస్తా ఉన్నాడు. ఎన్నికలకు 2 నెలల ముందు చంద్రబాబు నాయుడు కుట్రలు పన్ని ఆ అవ్వాతాతలకు ఇంటికే వచ్చే పెన్షన్ రాకుండా చేస్తే ఆ అవ్వాతాతలు రెట్టించిన ఉత్సాహంతో జగన్కు ఓటు వేయరా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. కుట్రలు పన్నుతూ, కుతంత్రాలు పన్నుతూ జగన్ ఏదైతే బటన్లు నొక్కాడో, చివరిలో జగన్ ఏదైతే బటన్లు నొక్కాడో ఆ బటన్లు నొక్కిన సొమ్ములు కూడా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు రాకుండా ఢిల్లీ వాళ్ళతో వీళ్ళంతా కుట్రలు చేస్తూ అడ్డుకునే కార్యక్రమం చేస్తా ఉంటే, సాక్షాత్తు మీ జగన్ ఒక ముఖ్యమంత్రిగా ఏకంగా కోర్టుకు వెళ్ళి జరుగుతా ఉన్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ కోర్టులో కేసులు వేసే పరిస్థితి లేకి ప్రజాస్వామ్యం దిగజారిపోయింది అంటే వీళ్ళని ఏమనాలి అని చెప్పి అడుగుతా ఉన్నాను. ఈ సందర్భంగా ఈరోజు మీ జగన్ బటన్లు నొక్కినేటివన్నీ కూడా ఈరోజు ఎన్నికలు వస్తున్నాయని కొత్తగా నొక్కినేటివి కాదు. జగన్ ఈరోజు బటన్లు నొక్కినేటివన్నీ కూడా ఇవన్నీ మళ్ళీ తానే వస్తే మాత్రమే సాధ్యం అన్నటువంటి పాయింట్ని జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.